ఈనాటి కథ శీర్షిక 3 కొబ్బరికాయలు. ఒక ఊళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు. చక్కదనంలో, పాండిత్యంలో అతనికి మించినవాడు ఇంకొకడు లేడని అందరి వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. కొద్దో గొప్పో సంపాదించిన డబ్బు ఆ రోజు భత్యానికే సరిపోయేది. ఇంక మిగిలేదేముంది? పైగా అతనికి నల్లటి భార్య దొరికింది. అతను దీనికి చాలా విచారిస్తూ ఉండేవాడు. అయ్యో దేవుడా! నేనింత విద్య సంపాదించాను. అందరి వద్ద మంచి పేరు తెచ్చుకున్నాను. కానీ ఏం ప్రయోజనం? కాకి ముక్కుకి దొండపండులాగా నల్ల పెళ్ళానికి నేను భర్త కావాల్సొచ్చింది. నా భార్య ఎర్రగా ఉంటే ఎంత బావుండేది అని విచారించేవాడు. ఒకరోజు విద్వాంసుడింటికి ఒక సన్యాసి అతిథిగా వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ సన్యాసి కాళ్ళు గడిగి షడ్రోపసేతంగా భోజనం పెట్టారు. సన్యాసి భోజనం చేసి బయట అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడు విద్వాంసుడు బయటికి వచ్చి